సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. అంతేకాదండోయ్, మనం క్రైమ్ చేస్తే క్లూగా మారి జీవితానికి హానికరం అవుద్ది. నేను చెప్తే నమ్మరుగా మీరు? సరే, మీరే చూడండి. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం మాత్రమే. నిజమనముకుర సుధారి ఏంటండోయ్, అప్పుడు వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? మీకు అసలు కదా చెప్పాల్సింది నేనేగా. మరి రండి, అలా ఊర్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇదే మహేంద్రపురం. ఇక్కడ మీకు చాలా సింపుల్గా కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరే దేవరాజ్. ఇతను చూడటానికి ఒక కామన్ మ్యాన్లా ఉన్నా కానీ పోలీసులకు సైతం అంతు చిక్కడి క్రైమ్ వరల్డ్ నడిపించడంలో ఇతనే సారి. అందరికీ కనబడేలా కుట్టించిన బట్టలు వేసుకోవడం, కనిపించకుండా ఫారెన్ బ్రాండ్లు తాగడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలా సాగుతున్న ఇతని క్రైమ్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి ఒక వ్యక్తి చేసిన ప్రయత్నమే ఇది. వాడెవడో స్టూడెంట్ అంట, మన ఆశ్రమం గురించి, మనం వాడే మెడిసిన్ గురించి ఇన్ఫర్మేషన్ లాగున్నాడు. ముందు వాడిని చంపేయండి రా. ఫోన్ లిఫ్ట్ చేయండి సార్, ఫోన్ లిఫ్ట్ చేయండి. హలో సార్, నేను రవిని. చెప్పు రవి, ఏంటి 1 month కాలేజ్ రావట్లేదు? అవన్నీ తర్వాత సార్, ఒక క్రైమ్కి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఏం సాక్ష్యాలు, ఏం క్రైమ్? అవన్నీ తీసుకొస్తున్నా సార్, మీరు కలెక్టర్ని కలవడానికి పర్మిషన్ తీసుకోండి. ఏం సాక్ష్యం? సార్, నాకు ఎక్కువ టైం లేవు, వచ్చి మీకు అన్ని వివరంగా చెప్తాను. ఓకే వెయిట్ చేస్తాను. వాడు తప్పించుకున్నాడు రా, పట్టుకోండి.
పర్లేదు ఈ డైరీ మాత్రం వాళ్ళకి దొరకకూడదు. ఎక్కడ్రా నువ్వు తీసుకెళ్తున్న సాక్ష్యాలు? నువ్వు అడగగానే చెప్పేటట్లయితే సాక్ష్యాలు ఎందుకు సంపాదిస్తాను రా? నా ప్రాణాలు పోయినా చెప్పను. వీడిని ఎలా అడిగితే చెప్పరా, వీడికి చావును పరిచయం చేయాలి. ఎరా ఏమన్నా చెప్తున్నాడా? ఎవడరా నువ్వు నా గురించి ఎంక్వైరీ చేసి నన్నే పట్టించాలని చూస్తున్నావా? నాలాంటి దగ్గరికి పండగలకి ఉద్యోగాలకి సందాలకి అడుక్కుంటానికి రావాలరా, అంతేగాని నాలాంటి చీకటి వ్యాపారాలు బయట పెడతానికి కాదురా. రేయ్, తప్పు చేస్తూ ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? ఇది తప్పు అని చెప్పి నాలాంటి ఎంత ధైర్యంగా మాట్లాడాలరా? అవునరా, నేను చేసేది తప్పే. పట్టిస్తావా? అవునరా, పట్టిస్తాను. పట్టించడానికే గత నెల రోజుల నుంచి నీడలా నీ వెనకే తిరుగుతున్నాను. ప్రతి విషయం తెలుసుకున్నాను, సాక్ష్యాలు సంపాదించాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అవునా? పట్టిస్తావా నన్ను? పట్టించాలంటే నువ్వు ఉండాలి కదా. సారీ, నేను చంపేస్తానా? చంపే, మీలో ఎవరిని వదలను. ఆ బ్యాగ్లో ఏమన్నా చూడండి రా. అన్నా, ఫోటోలు సీడీలు ఉన్నాయి అన్నా. చనిపోయే ముందు ఒక్కసారి భయపడరా. ఒక స్టూడెంట్కి తెగించి ముందుకెళ్తాం తెలుసు, భయపడి వెనక్కి వెళ్తాం తెలీదు. నాలో నువ్వు భయాన్ని చూడలేవు. ఇలా అయితే నువ్వు బ్రతికుండకూడదురా. రండి వెళ్దాం. చెప్పినాని ఎక్కడ ఉన్నావురా? ఎగ్జామ్స్ అయిపోయినాయిరా, ఖాళీ. రవిని చంపేస్తారా? రవిని చంపేశారా? ఒకసారి రారా మాట్లాడాలి. ఓకేరా, బయలుదేరి వస్తున్నాం.
ఏంట్రా బండి ఆపేసావు? ఒక నిమిషం, ఫోన్ వచ్చింది. ఏంట్రా మళ్ళీ ఆపేసావు? ఫోన్ వచ్చింది. నీతో రావటం కంటే ఎడ్ల బండి మీద రావటం నయంరా. ఏంట్రా ఇది? ఇదేదో డైరీ లాగుందిరా. నీకెందుకు రాజీ? పడే చూద్దాం రా ఒకసారి. సరే ఎక్కు. రవి ఎలా చనిపోయాడ్రా? మర్డర్ చేశారు జై. మర్డరా? వాడిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎవరితోనూ మాట్లాడు, గొడవలకు వెళ్ళడు. అలాంటిది వాడిని చంపేశారు. ఎవరై ఉంటారు? తెలియదు జై. ఎలాంటి సాక్ష్యాలు లేవు. కేసు గారు క్లోజ్ చేశారు. వాడిని చంపింది ఎక్కడన్నావు? పక్కూరి దేవరాజ్ చెరువు దగ్గర. ఇది తీసుకో జై, నీ మళ్ళీ వేసుకో. మొన్న స్వామీజీని కలిసి నీ ఫ్రెండ్కి ప్రమాదం అని ఏదేదో చెప్పాడు. నాకేం అర్థం కాలేదు, కానీ ఇది నీ దగ్గర ఉంటే మంచిది అనిపిస్తుంది. తీసుకో. ఇవన్నీ నేను నమ్మను, తెలుసు కదా నీకు. నా నమ్మకాన్ని గౌరవిస్తావు కదరా, వేసుకో. సరేరా. అరే 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 లేరా, ఏదో సౌండ్లు వస్తున్నాయి చూడరా. అరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మందు దొరకదురా. అరే ఎప్పుడు మందు చేశానారా నీకు? అరే అది కాదురా నాయన, ఈ రూమ్లో ఏదో సౌండ్లు వినపడుతున్నాయిరా. ఇసుకించమాకురా, రేపు పొద్దున్నే ఓవి ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి. పండుకోరా.
ఏంట్రా ఏమైందిరా? ఏంట్రా అలా వెళ్తుంది? అరే ఏంట్రా అది ఎలా వెళ్ళిపోతుంది? అరే నాకు భయం వేస్తుందిరా. అరే 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 భయం వేస్తుందిరా. అరే శ్రీను ఏంట్రా అది అలా వెళ్ళిపోతుంది? వద్దు అన్న, ఇప్పుడు చూడు డైరీ తీసుకొచ్చా ఏమైందో. అరే నాకేమన్నా తెలుసారా డైరీ తీసుకొస్తే ఇలా జరుగుద్దని? సరే అయింది ముందు దాన్ని తీసుకెళ్ళి బయటపడేరా. సీరియస్గా వర్క్ చేస్తున్నావు? వర్క్ కాదురా, ఇది టూకో సిగరెట్, మేడ్ ఇన్ ఇంగ్లాండ్. చాలా ఖరీదు. మన 13 జిల్లాల్లో వాడేది కేవలం 15 మంది. సరేరా, ఇప్పుడు దీని గురించి ఎందుకు? రవి చనిపోయిన సరౌండింగ్స్లో ఇది దొరికింది. పక్క ఊర్లో ఉన్న దేవరాజ్ ఇదే బ్రాండ్ వాడతాడని ఇంపోర్ట్ డీటెయిల్స్లో ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? దేవరాజ్ చాలా పెద్ద మనిషి. చనిపోయిన వాడు చిన్న మనిషా? వాడు మన ఫ్రెండ్ రా. అన్యాయంగా చంపేశారు. వాడిని ఎందుకు చంపారో తెలిసేంతవరకు ఈ మైండ్కి ఈ గుండెకి విశ్రాంతి ఉండదు. నువ్వు చెప్పేది కరెక్టేరా, కానీ అంత పెద్ద మనిషిని అనుమానించడం కరెక్ట్ కాదు అనుకుంటా. ఇన్ఫర్మేషన్ అడగడానికి వెళ్తుంది, ఏం కాదు. అంతా అయిపోయింది, ఇక కేసు కూడా క్లోజ్ చేసేసారన్న టైంకి దేవరాజ్కి తగిలిన పెద్ద షాక్ ఏంటంటే రవి దగ్గర దొరికిన సీడీల్లో ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడం. చేసే పనులు ఎలాగుంటాయిరా ఈ ఖాళీ సీడీలు? వాడు చాలా తెలివైనవాడు, ఇందులో ఏమీ లేవు. వెళ్ళండి, వెళ్ళి ఎతకండి. వాడు చంపేసిన చోట ఇంకేమైనా ఆధారాలు దొరికామో వెళ్ళి ఎతకండి.
నువ్వు అటు వెళ్ళి చూడు. అమ్మా ఏంటి ఎదుగుతున్నారు? ఏమీ లేదులే. మీరేమి ఎదుగుతున్నారో తెలియదు, కానీ మొన్న ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్కి ఏదో దొరికింది, వాళ్ళు తీసుకెళ్ళారు. అవునా? ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడుంటారు? ఇక్కడే పక్కన గుడ్ రోడ్లో ఉంటారు. పదరా వెళ్దాం. రే, ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండేది ఎవరు? ఇంకెవడు? సీనుగాడు, జార్జి గాడు. వాళ్ళెవర్రా? సీనుగాడు అంటే ఈడు. మరి జార్జి గాడంటే? ఇంకెవరు నా పక్కన ఈడే. రే, మాతో జోకులేంట్రా? మొన్న చెరువు దగ్గర ఏం దొరికింది? దానికి దండం పెడితేనే దాని గురించి మటు కడక్కే. రే, నాటకాలు ఆపి సరిగా చెప్పు. ఏంటి చెప్పేది నా రొయ్య దయ్యం? రే, వీళ్ళు అడిగితే చెప్పర్రా. అన్నా, నేను చెప్పేది నిజం. మాకు ఒక డైరీ దొరికింది. ఆ రోజు నైట్ అంతా మాకు చుక్కలు చూపించింది. వెంటనే దాన్ని తీసుకెళ్ళి బయటపడేశారు. రే, అయితే మీకేం తెలియదుగా? నిజంగానే మాకేం తెలియదన్నా. సరే పదరా. నమస్తే సార్. నమస్తే, కూర్చో. ఎవరు నువ్వు? ఇక్కడే సార్, పక్కూరులో ఉంటాను. వారం క్రితం మర్డర్ ఒకటి జరిగింది మీ చెరువు దగ్గరే. చనిపోయిన వాడు నా ఫ్రెండ్. ఓ అవునా? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? చిన్న ఇన్ఫర్మేషన్ సార్. ఇది 2 సిగరెట్, మేడ్ ఇన్ ఇంగ్లాండ్. మన ఆంధ్రప్రదేశ్లో ఇది 15 మంది వాడుతున్నారు. చాలా కాస్ట్లీ. ఇదంతా నాకేందుకు చెప్తున్నావు? ఇది నా ఫ్రెండ్ చనిపోయిన చోట దొరికింది. మన ఆంధ్రప్రదేశ్లో వాడే 15 మందిలో మీరు వాడే బ్రాండ్ కూడా ఇదే. అవునా? ఆ మర్డర్ నేను చేశానా? లేదు సార్, నాది అనుమానం మాత్రమే. ఆ మర్డర్ మీరు చేశారని అనట్లేదు. అయినా నాలాంటి పెద్ద మనిషి దగ్గరకు వచ్చేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకునే అవసరం లేదా నీకు? అయినా వీడితో మాట్లాడేంటన్నా? అయినా ఆ చెరువు మాది. అక్కడ నేను తాగిన సిగరెట్లు తప్ప ఇంకెవరి సిగరెట్లు ఉంటాయి? సారీ సార్, చనిపోయిన వాడు నా ఫ్రెండ్. ఆ ఇన్ఫర్మేషన్ మీద మీరేమైనా చెప్పగలరని వచ్చాను. ఓకే సార్, వస్తాను. మంచిది. కానీ ఒకటి సార్, వాడి చావుతో మీకు సంబంధం ఉందని తెలిస్తే మాత్రం మీలో ఎవరిని వదలరు. రేయ్, ఎందుకైనా మంచిది వాడి మీద ఒక కన్నేసి ఉంచు. ఓకే అన్నా. ఇక్కడ ఎవరు లేరు కదరా? డైరీ ఎలా పడింది మరి? ఏమోరా, నాకు అది అర్థం కావట్లేదు. ఎందుకురా అది పడే? కదరా.
సత్యరాజు యొక్క మోసాల గురించి, సంపాదించిన అక్రమ ఆస్తుల గురించి జనాన్ని మోసం చేసి వారి ప్రాణాలను పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్నాడు. ఏమైందిరా? ఏంట్రా రవి డైరీలా ఉందేంట్రా? ఇందులో మొత్తం దేవరాజు గురించి రాసింది ఏంటి? అంటే ఇప్పుడు రవిని చెప్పింది దేవరాజా? దేవరాజా కాదురా, చంపింది దేవరాజే. వాడిని మాత్రం వదిలిపెట్టకూడదురా. ఇవన్నీ నువ్వు నేను మాత్రం చేయలేమురా. ఈ ప్రొఫెసర్ హెల్ప్ కార్డు తీసుకో. రవి చనిపోయినా కానీ ఆడ ప్రయత్నాన్ని మాత్రం వదలలేదురా. ఈ డైరీ మన దగ్గరికి వచ్చేలా చేశాడు. వాడి ప్రయత్నాన్ని మనం నిలబెట్టాలి. ఓకేరా, ఒకసారి మీ ప్రొఫెసర్కి కాల్ చేయి. హలో ప్రొఫెసర్, మీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. తాను అన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నాను అనుకుంటున్న జైకి తెలియని విషయం ఏంటంటే తనను దేవరాజు మనుషులు అడుగడుగునా గమనిస్తూ ఉండటం. ఏంటి జై ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? రవిని చంపేశారు సార్. నాకు తెలుసు జై. తెలుసా? ఎలా సార్? చనిపోయే ముందు రోజు నాకు కాల్ చేశాడు. ఏదో క్రైమ్ అని సాక్ష్యాలని చెప్పాడు. కానీ తర్వాత రోజు తను చనిపోయాడని మరణవార్త విన్నాను. ఇది రవి డైరీ సార్. సత్యరాజ్ చేసే ప్రతి క్రైము కూడా దీనిలో ఉన్నాయి. ఈ డైరీ తీసుకుని వెళ్ళి కలెక్టర్ని కలవండి సార్. నేను సత్యరాజ్ దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు వెళ్ళటం కరెక్ట్ కాదు జై. ముందు వాడి గురించి ఇంటి జనానికి తెలియాలి. ముందు వెళ్ళి కలెక్టర్ని కలుద్దాం. సార్ చెప్పింది కరెక్టేరా. ముందెళ్ళి కలెక్టర్ని కలుద్దాం. రవిని చంపారని తెలుసు కూడా సరైన సాక్ష్యాధారాలు లేక నాలో నేను బాధపడుతున్నాను. సరే సార్, పదండి వెళ్దాం. సార్ మీరు అనుకున్నది నిజమే సార్. వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. అదేదో కదా సార్ డైరీ. అవునా? వాళ్ళు ఏ రూట్లో వెళ్తున్నారా? రేయ్, నన్ను అంత తేలిగ్గా పట్టించగలవంటరా నువ్వు? అప్పుడు అంతేరా నీ ఫ్రెండు సాక్ష్యాలు అంటూ నా చేతిలోనే చచ్చాడు. రేయ్, అసలు నీ ఫ్రెండ్ గురించి నాకు ఎవరు చెప్పారో తెలుసా?
రోజు రవి చేసిన ఒకే ఒక తప్పు, దేవరాజ్ మనిషిని లిఫ్ట్ అడిగి రావడం. పదరా. వీడు నా మంచి. వన్ ల్యాప్ అండ్రా. రే, ఈ సామ్రాజ్యంలో అడుగడుగున నా మనుషులేరా. నేను అప్పుడే చెప్పాను కదా, మీలో ఎవరిని వదలండి. వద్దు వద్దు, నన్ను చంపొద్దు. వద్దు, నన్ను చంపొద్దు. వదిలేయటమా? అది కుదరదుగా. సారీ, నేను చంపేస్తున్నా. రవి తాను బ్రతికుండగా సాధించలేనిది చనిపోయి కూడా ఒక ఆత్మల జై ప్రొఫెసర్ నానిల సహాయంతో తన ఆశయాన్ని సాధించగలిగాడు. అదండి ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మరి మనం తాగేసిన సిగరెట్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా స్వచ్ఛ భారత్ పేరుతో మన జోబులో మనం వేసుకోవడం మంచిదన్నమాట. అది